నమస్కారం సాయి గారు. నమస్తే అండి. కోడ్ జ్ఞాన్ నుంచే ఇవాళ చాలామంది స్టూడెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసేది. అంటే సమ్మర్ సీజన్ వచ్చేసింది. దాంతోపాటు సమ్మర్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ బయటకొచ్చేస్తారు. ఏదైనా సరే డిగ్రీ ఫినిష్ చేసే అదే ఐటీ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు. అటువంటి వాళ్ళకి ఇక్కడ ఎన్ని డేస్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ జాబ్ అసెస్మెంట్ ఉంటుంది. అంటే స్టూడెంట్స్ మీరు చాలామంది వీడియో చూసేటువంటి వాళ్ళు ఎక్కువ మందికి షేర్ చేయండి. నిరుద్యోగ యువత అయితే పెరిగిపోతూ ఉంది. చాలామంది అనుకుంటుంటారు బయట మాకు నచ్చే జాబ్ దొరికితే చాలు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఇన్స్టెంట్గా మీకు బయటికి రాగానే ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కోడ్ జ్ఞాన్ త్రూ మీరు జాబ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేలాగా అసెస్మెంట్ కూడా ఇస్తారు. ఐటీ, నాన్ ఐటీ అంటే ప్రొఫెషనల్ కోర్స్ చేసిన నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళైనా సరే ఏదైనా డిగ్రీ ఫినిష్ చేస్తే చాలు. సో అటువంటి వాళ్ళకి ఇక్కడ గొప్ప అవకాశం దొరుకుతుంది. సో దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ముఖ్యంగా ఇక్కడ ఏ విధంగా ఉంటుందండి? సో మనకి ఐటీ అయినా నాన్ ఐటీ అయినా అండి 90 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ 90 డేస్ డైలీ 5 అవర్స్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ 5 అవర్స్లో ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ అని చేస్తాము, పైథాన్ ఫుల్ స్టాక్. సో 2 అవర్స్ ఫ్రంట్ ఎండ్, 2 అవర్స్ బ్యాక్ ఎండ్, తర్వాత 1 అవర్ మేజర్గా మన స్టూడెంట్స్కి, మన సౌత్ ఇండియా స్టూడెంట్స్కి ఇష్యూ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో అందుకోసం 1 అవర్ దాని మీద ఉంటుంది. సో ఈ 90 డేస్ డైలీ 5 అవర్స్ లెక్క వాళ్ళు ప్రిపేర్ అయితే గనక మనం జాయిన్ అయిన సెకండ్ వీక్ నుంచే వాళ్ళకి ప్లేస్మెంట్ డ్రైవ్స్ కి పంపిస్తాం అనమాట. జాయిన్ అయిన సెకండ్ వీక్ నుంచి ఎందుకంటే అప్పుడే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటే చాలా మందికి ఫియర్ ఉంటుంది, అసలు మాట్లాడలేరు అనమాట. సో అది స్లోగా చేంజ్ అవుతూ ఉంటుంది, అందుకోసం సెకండ్ వీక్ నుంచి పంపిస్తాం. ఓకే. సో వాళ్ళకున్న స్కిల్ ని బేస్ చేసుకొని కొంతమంది అయితే లైక్ 1 మంత్ లోపలే జాబ్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళకి ఆల్రెడీ కాలేజ్లో ఉన్న నాలెడ్జ్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి సో జాబ్ తెచ్చుకునే అవకాశం ఉండేలా ఉంటుంది. అయితే చాలా మంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఆప్టిట్యూడ్ కష్టమైపోతుంది, కొంతమందికి రీజనింగ్ కష్టమైపోతుంటుంది, కొంతమంది కమ్యూనికేషన్ కష్టమైపోతుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యేలా చేస్తారు? సో సపరేట్ దానికి క్లాసెస్ ఉంటాయండి, యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నాన్ ఐటీ వాళ్ళకి కూడా. సో ఆ క్లాసెస్ ని వాళ్ళు బాగా ఫోకస్, ఎందుకంటే ఏ కంపెనీలో అయినా ఫస్ట్ రౌండే యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. సో అది గో త్రూ అవుతేనే నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళగలుగుతారు. సో అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో 2 వీక్స్ నుంచి ఆ ప్రాసెస్ మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. అవును, ఎందుకంటే దాదాపు 600 కంపెనీస్ తో టైఅప్ ఉంది. సో ఎవ్రీ డే డ్రైవ్ జరుగుతూనే ఉంటది. 600 కంపెనీస్ అంటే చిన్న విషయం కాదు సార్. అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద, నిజం చెప్పాలి అని అంటే అంత పెద్ద ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మీదే అనుకుంటాను 2 తెలుగు రాష్ట్రాల్లో. లాస్ట్ 3 years లో 3000+ స్టూడెంట్స్ జాబ్స్ వచ్చాయి. గ్రేట్ సార్. అంటే లాస్ట్ మంత్ కూడా అవునవును, లాస్ట్ మంత్ అరౌండ్ 18 వచ్చాయి. 18 లో హైయెస్ట్ ప్యాకేజ్ 7.4 లాస్ట్ మంత్ లో. లాస్ట్ 3 months లో వచ్చేసి 80+ వచ్చాయి 2024 లో, ఈ ఇయర్ లో లాస్ట్ 3 months లో. సో లిమిటెడ్ బ్యాచ్ వైజ్ తీసుకుంటారు అనుకుంటా కదా. అవును. ఎలా సార్ అంటే అసెస్మెంట్ అసలు ఏ విధంగా ఉంటుంది? అంటే జనరల్గా మీ దగ్గర ఒక స్టూడెంట్ జాయిన్ అయితే ఇక్కడ పేరెంట్స్ కూడా వీడియో చూసిన తర్వాత వెంటనే జాయిన్ అయిన తర్వాత ఈ 90 days కోర్స్ అనేది అసలు మీ దగ్గర ఏ విధంగా ఉంటుంది అండ్ ఫర్దర్ అసెస్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో బేసిక్గా స్టూడెంట్ జాయిన్ అవ్వగానే ఫస్ట్ మా వాళ్ళు ప్రొఫైలింగ్ తీసుకుంటారండి. అసలు తను ఎందులో స్ట్రాంగ్ ఉన్నాడు, ఎందులో వీక్ ఉన్నాడు అన్నది కౌన్సిలింగ్ టైంలోనే తీసుకుంటాం అనమాట. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి ప్రతి కాన్సెప్ట్ అవ్వగానే టెస్ట్ ఉంటుంది, అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్లో అసెస్మెంట్ టెస్ట్ వాళ్ళు క్లియర్ చేస్తేనే నెక్స్ట్ దానికి వెళ్ళటానికి పాసిబిలిటీ ఉంటుంది. అది క్లియర్ చేయలేదు అంటే ప్రోగ్రామింగ్ లో ప్రతి కాన్సెప్ట్ ఇంటర్లింక్డ్ అనమాట. సో ఆ ఇంటర్లింక్ అప్పుడు తర్వాత ఫ్యూచర్ ఫర్దర్ వచ్చే కాన్సెప్ట్స్ ఏమి వాళ్ళకి అర్థం కావు. సో అందుకని ప్రతి కాన్సెప్ట్ దగ్గర మేము అసెస్మెంట్ పెట్టి వీడు ఓకే ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైంది వీళ్ళకి, దాన్ని బేస్ చేసుకొని కాంపిటేటివ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎత్ ఎట్లాగా. సో ఆ ప్లాట్ఫామ్స్ లో వాళ్ళు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేసేట్లు టెస్ట్స్ కండక్ట్ చేస్తాము. అండ్ ఎవ్రీ సాటర్డే అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. సో దానివల్ల ఇంకా వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవటానికి పాసిబిలిటీ ఉంటుంది. వెరీ గుడ్ సార్. 90 days పూర్తి అయిపోయిన తర్వాత ఈ 600 కంపెనీస్కి మీరు 2 weeks నుంచి ఇంటర్వ్యూస్కి పంపిస్తారు, వాళ్ళకి జాబ్ వచ్చేలా చేస్తారు. సో ఆన్ అన్ యావరేజ్ ప్యాకేజెస్ అసలు ఏ విధంగా ఉంటుందండి 90 days తర్వాత పూర్తి చేసుకున్న వాళ్ళకి? యావరేజ్ ప్యాకేజ్ 4 LP అండి, అంటే 35,000 per month.
సో ఇంకా టాప్ హైయెస్ట్ మాక్సిమం ప్యాకేజ్ అంటే ఇప్పటి వరకు మన దగ్గర 18.4. బా. సో ఇంకా ఇదంతా కూడా స్టూడెంట్ స్కిల్ ని బేస్ చేసి వచ్చే కంపెనీస్ ని బేస్ చేసి ఉంటుంది. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి అసలు? సో ఇక్కడ డిస్ప్లే అయ్యే నెంబర్స్ కి కాల్ చేయొచ్చండి. మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటిలో ప్రీవియస్ గా ప్లేస్ అయిన స్టూడెంట్ రివ్యూస్ అవి ఉంటాయి. అవి చూసి ఎంక్వైరీ చేసి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ బ్రాంచెస్? విజయవాడ ఉందండి, మొగల్రాజ్పురంలో. హైదరాబాద్ నిజాంపేట్ క్రాస్ రోడ్ JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది. బెంగళూరు BTM లేఅవుట్ లో ఉంది. బెంగళూరు BTM లేఅవుట్. ఓకే. సో 3 ప్లేసెస్లో ఉన్నాయి. అవును. బెంగళూరులో ఉండేటువంటి వాళ్ళు అతి తక్కువ ఖర్చుతోటి ఒక IT ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్చుకొని జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో కోడ్ జ్ఞాన్ ద బెస్ట్ ఆపర్చునిటీని మీకు కల్పిస్తుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి అటువైపు మీరు వెళ్ళొచ్చు. అండ్ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 600 కంపెనీలతోటి టైఅప్ అయ్యి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నటువంటి ఒకే ఒక IT ట్రైనింగ్ కంపెనీ ఏదైనా ఉంది అని అంటే అది కోడ్ జ్ఞాన్ మాత్రమే. సో స్టూడెంట్స్ ఎవరైనా సరే కొంతవరకు గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు అతి తక్కువ ఖర్చుతోటి సో ఫస్ట్ టైం సమ్మర్ సీజన్ బేస్ చేసుకొని చాలామంది స్టూడెంట్స్కి అవకాశం కల్పిస్తోంది కోడ్ జ్ఞాన్. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు విజయవాడలో కావాలనుకుంటే విజయవాడలో జాయిన్ అవ్వచ్చు, హైదరాబాద్లో కావాలనుకుంటే హైదరాబాద్లో జాయిన్ అవ్వచ్చు. ఇవాళ IT, నాన్ IT ప్రొఫెషనల్ కోర్స్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. సో నాన్ IT చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళైనా సరే ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ అండ్ డీటెయిల్ నాలెడ్జ్ అండ్ యు ఆర్ గివింగ్ మోర్ ఆపర్చునిటీ టు అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మందికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ కోడ్ జ్ఞాన్కి అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.